వీర్లయ్య గారు ఇవాళ కొంత సభలో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంది, ఆందోళన చేసింది, హౌస్ను స్టాల్ చేసింది, అయినా ఆ గందరగోళం మధ్య అప్రాపరేషన్ బిల్లుని ఆమోదింపజేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక విమర్శ, లేకుంటే చర్చ, లేకుంటే ఆ రకంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? గతంలో వెల్లోకి వచ్చిన సభను సజావుగా సాగనివ్వకుండా అంతరాయం కలిగిస్తే గత 10 ఏళ్ల కాలంలో ఎవరిని శాసనసభ స్పీకర్ కానీ సభానాయకుడు కానీ ఉపేక్షించలేదు. కానీ మీరు గందరగోళాల మధ్య బిల్లును ఆమోదింపజేసుకున్నారు. అదే కదా మార్పు కోరుకోవాలనుకున్నాం. ఆ మార్పుతోటే అభివృద్ధి సాధ్యమని ఏదైతే ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ మహిళలకు పెద్దపీట వేసినామని చెప్పి ఇప్పటికీ గత 9 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి బడ్జెట్ మీద చర్చలు, 7 రోజులు బడ్జెట్ స్టార్ట్, 7 రోజులు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. అంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ మీద చర్చోపచర్చలు జరగలే. ప్రతిపక్షాలకు వాళ్ళ సమయం ఇవ్వకున్నా మా సభానాయకుడు, మా సభాపతి, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు, మా ఎల్ఏ మినిస్టరు శ్రీధర్బాబు గారు కూడా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి, ప్రజలకు చర్చ పోవాలి, ప్రతి పద్దు మీద చర్చ జరిగిన తర్వాతనే ఆమోదం పొందాలనే ఉద్దేశంతో గత చరిత్రలో ఎన్నెళ్ళు లేనగా సోమవారం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి మబ్బుల 3 గంటల 15 నిమిషాల వరకు ఇలా పద్దుల మీద చర్చ చేసి ఆమోదింపజేసినాం. అది మార్పు. దాన్ని జీర్ణించుకోలేక ఇలా ద్రవ్య బిల్లు పాస్ అవుతున్న ఉద్దేశంతో ఏదో ఒక అలజడి సృష్టించాలని చెప్పి గతంలో 2 దఫాలుగా మంత్రిగా చేసినటువంటి మరి సబితక్కని ఇలా ముందు పెట్టి ఏదో గౌరవ ముఖ్యమంత్రి అన్నాడని చెప్పి, గతంలో గౌరవ ముఖ్యమంత్రి మీకు పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీ మీకు ఇలా 10 సంవత్సరాలుగా పెద్ద పోర్ట్ఫోలియో, సీఎం తర్వాత ఉండే పోర్ట్ఫోలియో నీకు ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో నెట్టేసిపోయి ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మేము ఒక మహిళ అని చెప్పి ఏదో మహిళను వాడుకొని మా ముంగట పెట్టి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఆడుతున్న డ్రామా ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అదే ఒకటే అడుగుతున్న సబితక్కకు, ఏం తక్కువైందక్క నీకు? ఇలా మీరు ఏ రకంగా రాద్ధాంతం చేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చూస్తున్నారు? అంటే గౌరవ మాజీ మంత్రి కేటీఆర్కు అసలు ప్రతిపక్ష నాయకుడు కాదు, అయినా కాంగ్రెస్ పార్టీ మా సభానాయకుడు కానీ, సభాపతి కానీ, మా ఎల్ఏ మినిస్టర్ కానీ 2 గంటల సమయం ఇచ్చింది సుదీర్ఘంగా చర్చడానికి. అంత అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి ఏదో మహిళలు ముంగట పెట్టి మహిళలు, ఆ మహిళలనే కాంగ్రెస్ పార్టీ పెద్ద పోస్టులో ఇచ్చింది. కష్టకాలంలో నువ్వు పార్టీని విడిచెళ్ళినా నీ స్వప్రయోజనాల కోసం. అదే మా గౌరవ ముఖ్యమంత్రికి మాట చెప్పిండు. 2018లో ఏదైతే ఎంపీ ఎలక్షన్లో మల్కాజ్గిరిలో పోటీ చేసేటప్పుడు ఇంటికి వచ్చి తమ్ముడు నువ్వు పోటీ చేయి, నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇలా అసెంబ్లీలో చెప్పింది. మరి అలాంటి చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఎంపీగా నిలబడ్డప్పుడు నువ్వు సపోర్ట్ ఉండవలసింది పోయి వెన్నుపోటు పొడిచి నీ మంత్రి పదవి కోసం అన్నకు ఆ కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి ఎంపీగా ఆ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తానని మాటిచ్చి నీ మంత్రి పదవి కేసీఆర్ ఇస్తారని వెన్నుపోటు పొడిచిపోయి నువ్వు ఇలా మా ముఖ్యమంత్రి మీద అంటావా? నీ గౌరవంతోటే కదా ఆ రోజు నీ మాట మా గౌరవించే కదా ఎంపీగా నిలబడ్డది. కష్టకాలంలో ఎంపీగా పోటీ చేసి ఆ మల్కాజ్గిరి ప్రజల ఆదరణ మహిళలు కించపరిచారు అనేటువంటి కామెంట్ ఎక్కడిది? టీఆర్ఎస్ పార్టీకి మహిళలను గౌరవించే సంస్కృతి ఎక్కడిది? ఈ రాష్ట్ర గవర్నర్గా తమిళసై ఉన్నప్పుడు ఎన్నడీళ్ళు గౌరవించారు? ఒక్కనాడన మహిళలకు గౌరవించారా? కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసింది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసిండు. 70 కోట్ల మంది ఇలా మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వాడుకుంటున్నారు.